మధ్య కొన్నొద్దుల సంధి సడీ సప్పుడు లేకపోతే ఏదో అనుకున్న మల్లారెడ్డి సార్ గురించి గా మధ్య మా భూములు కబ్జా పెట్టుకున్నాడు అని కేసు అయ్యింది. మళ్ళా ఇప్పుడు సుత గట్లనే కబ్జా చేసిండు అని అధికారులు చూడుర్రి ఏం చేసిర్రో. జేసీబీ తెచ్చి మొత్తం పొక్కిలి చేస్తుర్రు. అయ్యో గంత మంచి రోడ్డును పెక్కిలిచ్చి పక్కకేస్తురు కదా. ఇది మాజీ మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీల హెచ్ఎండిఏ లేఅవుట్ లా ఆయన కాలేజీ కోసం మల్లారెడ్డి సార్ వేసిన రోడ్ అబ్బా. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 10 గుంటలు అంటే సుమారు 2500 గజాల భూమిని మల్లారెడ్డి సారు ఆక్రమించి రోడ్డు వేసుకున్నాడు. అయితే అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి సారు ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకోలేదట. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు మళ్ళొకసారి దాని మీద ఎవరో ఫిర్యాదు చేస్తే ఎమ్మటే మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చుడుతోని అధికారులు వచ్చి గిట్ల హెచ్ఎండిఏ లేఅవుట్ లా మల్లారెడ్డి వేసిన రోడ్డును పొట్టు చేసిరు పోర్రి. ఈ ముచ్చట మీద మాట్లాడిన మల్లారెడ్డి సారు హెచ్ఎండిఏ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే కాలేజీ రోడ్డు వేసిన వాళ్ళిచ్చిన 2500 గజాల భూమికి బదులుగా మున్సిపాలిటీకి నా భూమిని ఇచ్చిన అని చెప్పిన సారు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలనే కక్ష కట్టి లేనిపోని అన్ని చెప్పి కక్ష సాధింపు చేస్తుంది. కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇక అధికారం వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి ఏమైనా చేస్తారని చెప్పుకుంటా ఇప్పుడు ఈ రోడ్ తీసేసుడుతోని 2500 మంది విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు నా కాలేజీ తానా మస్తు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని అనుకొచ్చిండు.